అసలు బస్తీ దవాఖానాల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది హైదరాబాద్లో కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది? బస్తీ దవాఖానకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి మనం ఫిలిం నగర్ యూపీహెచ్లో ఉన్నాం, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. రాత్రి నుంచి కొంచెం కోల్డ్ అలాగే ఫీవరిష్గా ఉంది. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుందా లేదా? అసలు బస్తీల్లో చాలామంది వింటర్ సీజన్ రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అనేకమైన జ్వరాల బారిన పడుతూ ఉంటారు, జలుబు దగ్గు ఇవన్నీ వస్తూ ఉంటారు రెగ్యులర్గా, రైట్? అసలు బస్తీ దవాఖానాల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది హైదరాబాద్లో కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు ఎస్పెషల్లీ ఫిలిం నగర్లో ఉన్న బస్తీ దవాఖానకి వెళ్దాం. ఎందుకంటే ఈరోజు ఆఫీస్కి ఈరోజు నేను కూడా లీవ్ అనుకున్నాను, కాకపోతే నా పరిస్థితి కూడా కొంచెం కోల్డ్ ఉంది, అలాగే కొంచెం ఫీవర్ కూడా ఉంది. సో అసలు అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్రత్యక్షంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ అప్రోచ్ అయ్యే విధానం ఏంటి, ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, లేదా డైరెక్ట్గా వెళ్ళి మన పేరు చెప్పి చూపించేసుకోవచ్చా, ఆధార్ కార్డ్ ఏమైనా అవసరమా, ఇట్లాంటివి అంటే మినిమం ఏమైనా అవసరం అవుతాయా బస్తీ దవాఖానాలు అనేది కూడా మనం చూద్దాం. అసలు బస్తీ దవాఖానాలో ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ డాక్టర్స్ ఉంటున్నారా లేదా, మందులు ఉంటున్నాయా లేవా, అక్కడ కాంపౌండర్స్ కానీ నర్సులు కానీ ఉంటున్నారా లేదా, హెల్పర్స్ ఉంటున్నారా లేదా అనేది, ఆ పరిసర ప్రాంతాలన్నీ నీట్గా ఉంటున్నాయా లేదా అని ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్న బస్తీ దవాఖానకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కాబట్టి కోల్డ్ ఇప్పుడు అలాగే కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది. సో మనం బయలుదేరదాం. కాకా, ఇక్కడ బస్తీ దవాఖాన ఇక్కడ కాకా? ఇదా ఆ కమాన్ లోపల నుంచి పోవాలనా? సో మొత్తానికి ఇది ఫిలిం నగర్ బస్తీ దవాఖానకి వెళ్ళి రోడ్డు రిపేర్ చేస్తున్నారు. సో ఇదంతా పగలగొట్టేసి మళ్ళీ కొత్త రోడ్డు వేస్తున్నట్టున్నారు. వేస్టేజ్ వాటర్ రోడ్డు మీకు ఇదంతా బస్తీ. ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి. ఇంతకుముందు వచ్చా రఫీన్ ఇప్పుడు ఎక్కడ బస్తీ దవాఖాన ఎట్లా చూస్తారు, బాగా చూస్తారా? అంటే కాలు చేతులు కూర్చున్న జ్వరం వచ్చిందంటే కూడా అవే మందులు ఇస్తారు, అదే మందులు ఇస్తారు. అంటే ఫెసిలిటీస్ ఇక్కడ ఏం సరిగ్గా లేవా మరి? ఏం చెప్పాలి, వస్తారా డాక్టర్ సరిగ్గా వస్తారా ఇక్కడికి? వస్తారు డాక్టర్ సరిగ్గానే వస్తారు. ఇక మందులు అవే ఇస్తారు, ఇచ్చిన మందులే ఇస్తారు, ఇచ్చిన మందులే ఇస్తుంటారు అంతే. ఇదేనా? సో మొత్తానికి మనం ఫిలిం నగర్ యూపీహెచ్లో ఉన్నాం, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, రైట్? సో ఇక్కడ ముందు మన హాస్పిటల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఐడి తీసేద్దాం, ఎందుకంటే మంచిది, కొంచెం వాళ్ళు భయపడతారు, రైట్? ఒకసారి లోపలికి వెళ్దారండి. హలో అండి, డాక్టర్ గారిని కలవాలి, కొంచెం హెల్త్ బాగాలేదు. వసంత్. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే సార్. అంటే రాత్రి నుంచి కొంచెం కోల్డ్ అలాగే ఫీవరిష్గా ఉంది. బయట ఎక్కడైనా తింటారని అంటే నిన్న బయటికి వెళ్ళాము అన్నమాట. ఎక్కడ వెళ్ళారండి? ఉప్పల్ సైడ్ వెళ్ళాము. ఏ సమయంలో వెళ్ళారు? ఈవినింగ్ టైంలో. ఎంత సమయం? అంటే ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళాము అన్నమాట. 6 వెహికల్లో వెళ్ళారా? బై బైక్. బైక్ సార్ కోల్డ్కు ఎక్స్పోజ్ అయ్యారు. అవును, చలికాలం. అవును. రేపు కొంచెం అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అసలే చలికాలం. ఓకే. కోల్డ్ వెదర్కు ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మీకు ఇది అయ్యే కోల్డ్కి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, డన్. తలనొప్పి కూడా ఉన్నది మీకు? లైట్గా హెడేక్ ఉంది. ఇంకా ముక్కు కారణం ఉంది సార్. కొంచెం మంట వస్తుంది, ఇదంతా కొట్టి ముక్కు ఎక్కువ మంట వచ్చేస్తుంది. ఉంది. తలనొప్పి కూడా ఉంది. తలనొప్పి కూడా. ఇంకేమవుతుందండి? ఇంకా అంతే సార్, ప్రెసెంట్ అయితే అంతే ఉంది. కొంచెం ఫేవరిష్గా అనిపిస్తుంది రాత్రి నుంచి. చూడొచ్చండి. కొంచెం ఫీవరిష్గా ఉండదు, కొంచెం టెంపరేచర్ చేస్తుంది. ఓకే. ఓకే. నేను 2 మందులు ఇచ్చేస్తున్నాను. ఆ 2 మందులు వాడండి. ఓకే. తగ్గిపోతుంది. ఓకే. సో యాక్చువల్లీ ఆమె జర్నలిస్ట్. ఓకే. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా కావాలి సార్ ఇక్కడ. సో అంటే రోజుకి మనకి ఇక్కడ ఎంతమంది వస్తుంటారు విజిటర్స్? ఇక్కడ దాదాపు 80 నుంచి 100 మెంబర్స్ ఓపీ ఉంటుంది రెగ్యులర్గా. సో అన్ని మెడిసిన్స్ ఉంటాయా సార్ ఇక్కడ? అన్ని మెడిసిన్స్ ఓకే. మనకి ఇక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటుంది, ఓకే, ఒక ఫార్మసిస్ట్ ఉంటుంది, ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది, ఒక పిహెచ్ఎన్ ఉంటుంది, ఒక ఆయా ఉంటుంది, ఒక అటెండర్. ఓకే. అందరూ అంటే ఎక్కువ సీజనల్ డిసీజెస్తోనే వస్తారా, ఇంకా డిఫరెంట్ ఇంకేమైనా వ్యాధులతో వస్తుంటారు? అన్ని రకాల వ్యాధులు వస్తాయి ఇక్కడ. మనం మోస్ట్లీ సీజనల్ డిసీజెస్ ఉంటాయి. సీజనల్ డిసీజ్. ఓకే. మనకంటే ఇక్కడ ఎంతమందికి ఈ హాస్పిటల్ ఉందండి? అంటే స్ట్రెంత్ ఎంత? 20,000, 30,000 యూపీహెచ్సీలు అనగానే కొంత 40,000, 50,000 వరకు కూడా ఉంటుంది. ఎంతమంది ప్రజలు ఏరియాకు ఉంది ఇది? ఇక్కడ 76,436. 76,000 మందికి. మరి అంతమందికి మెడిసిన్ ఉంటుందా సార్? ఉన్నది. గవర్నమెంట్ నుంచి చాలా సప్లై ఉన్నది. కొరత లేదు. మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. మెడిసిన్స్ లో ఏం కొరత లేదు, ఏ ప్రాబ్లం లేదండి. ఓకే. అంటే ల్యాబ్లు టెస్ట్లు అన్ని చేస్తున్నాం. ల్యాబ్లో టెస్ట్లు కూడా అన్నీ అవుతాయండి. ఇప్పుడు ఇక్కడ కాకపోయినా టెస్ట్లు మేము గోల్కొండ హాస్పిటల్కి పంపించేస్తాం. అదేంటి పిహెచ్సినా? అది గోల్కొండ హాస్పిటల్ ఏంటిది? అది ఏరియా హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ దీనికన్నా. ఇక్కడ మీరు ఎంబీబీఎస్ డాక్టరా సార్? నేను ఎంబీబీఎస్ డాక్టర్. మీరు ఒక్కరే ఇక్కడ? నేను ఒక మెడికల్ ఆఫీసర్. మీరు ఒకరే మెడికల్ ఆఫీసర్. ఉంటారా రెగ్యులర్గా అందుబాటులో ఉంటారా? నేను రెగ్యులర్ మెడికల్. మిగతా ఆశా వర్కర్లు వీళ్ళంతా? ఆశా వర్కర్లు 32 మెంబర్స్ ఆశా వర్కర్లు. వాళ్ళు కూడా మంచిగానే పనిచేస్తారు. ఏఎన్ఎంస్ వీళ్ళు ఉన్నారు? ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు. 6 మంది ఏఎన్ఎంస్ ఉన్నారు. 6 మంది ఉన్నారు. ఓకే. స్టాఫ్ నర్స్ ఉన్నారు సార్? మరి ఇంతమందికి ఉండాలి కదా. 76,000 ఒక స్టాఫ్ నర్స్ ఉన్నారు. రైట్. ఒకవేళ ఇక్కడ ఏదన్నా డిసీజ్ వచ్చింది, ఇక్కడ మీకు క్యూర్ అవ్వలేదు అనుకోండి, మీ పరిధిలో లేని వ్యాధి వచ్చింది ఏదన్నా, సో మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు? ఎటువంటి వ్యాధి అది చూసి పంపాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఇక్కడ అంటే మనకి ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ లేవు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, లేదంటే ఇంకోటి ఎక్స్రే, మేబీ ఎక్స్రే అనుకోండి. ఏదన్నా ఇక్కడ బోన్ బ్రేక్ అయినా, చిన్న బెనికినా సరే, వాళ్ళు ఏంటంటే భయంతో ఇరిగిపోయింది అనుకుంటారు. రైట్. అలాంటప్పుడు ఏంటంటే ఎక్స్రే తీయాలి. మనకి ఎక్స్రే ఫెసిలిటీ ఉందా ఇక్కడ? లేదు. కానీ ఎక్కడికి రిఫర్ చేస్తారు మరి మీరు? గోల్కొండ ఏరియా హాస్పిటల్. 3 కిలోమీటర్స్. ఏరియా హాస్పిటల్లో ఉందా? ఉన్నది. ఏరియా హాస్పిటల్లో ఎక్స్రే ఫెసిలిటీ ఉంది. ఎక్స్రే ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ అక్కడ? స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఉన్నది. అల్ట్రాసౌండ్, ఇంకా బ్లడ్ టెస్ట్లు కూడా అవుతాయి. అక్కడ మందులు కూడా దొరుకుతాయి. ఓకే. ఇక్కడ అంతా ఫ్రీగానే ఉంటుంది. మొత్తం అన్ని సేవలు ఫ్రీ. ఓకే, డన్. ఓకే సార్. వసంత్. వసంత్, VASANTH. వయస్సు 32. ఇప్పుడు కోల్డ్ ఉంది. అవును సార్, కోల్డ్ ఉంది. కొంచెం ప్లమ్ వస్తుంది సార్. ఫ్లమ్ వస్తుంది.
దగ్గు కూడా ఉన్నదా? కాఫ్ లైట్గా, అంటే హెవీగా ఏం లేదు, కొంచెం లైట్గా ఉంది. కాఫ్లో కెమెడా వస్తున్నదండి? వస్తుంది సార్ లైట్గా. కెమెడా ఏం కలర్ ఉన్నదండి? నార్మలే వైట్ కలర్. వైట్ కలర్. వైట్ కలర్ గ్రీన్గా లేదు? లేదు, వైట్ కలర్. వైట్గా ఉంది. ఇది ఒకటి టాబ్లెట్. ఓకే ఇది కోల్డ్ కోసం వాడాలి. ఓకే. ఇది దగ్గు ఉన్నది కదా, దగ్గులో కెమెడా వస్తున్నది. ఇది సిరప్ ఉన్నది. ఈ సిరప్ 2 చంచాలు పొద్దున సరేనా? సో బాడీ పెయిన్స్ కానీ ఒక ఇంజెక్షన్ ఏమైనా ఇస్తారా? ఇంజెక్షన్ అవసరం లేదు, మీరు కొంచెం ట్రై చేయండి. అంటే కొంచెం హెవీగా వస్తుంది పెయిన్, అందుకని ఇవ్వచ్చు ఇంజెక్షన్. ఒకసారి ఇచ్చేసి ఓకే. ఇంజెక్షన్ ఇవ్వాలా? అంటే కొంచెం త్వరగా రిలీఫ్ వస్తుంది. అవును, అయిపోయింది. డైక్లోఫెనాక్ సోడియం ఇంజెక్షన్. డైక్లోఫెనాక్ చెప్పి సిస్టర్ ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అయింది, మెడిసిన్స్ రాసిచ్చారు, ఇంజెక్షన్ కూడా ఒకటి అడిగాను నేను. సో ఓకే, డాక్టర్ వరకు అయితే పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. సో బయట స్టాఫ్ ఎలా ఉంటారో చూద్దాం మనం ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, ఇది డాక్టర్ వచ్చారండి. సో ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, మెడిసిన్ తీసుకోవడానికి వెళ్దాం ఇక్కడ. హలో అండి, కూర్చోండి సార్. మీ ఆధార్ కార్డ్ ఇస్తారు, నంబర్ చెప్తాను. 3796 ఫోన్ నెంబర్ చెప్తాను. 70. ఇక్కడ మనకి దొరకని మెడిసిన్స్ ఉంటే ఏంటంటే పరిస్థితి, అన్నీ దొరుకుతాయా? అంటే స్టాక్ని బట్టి ఒక్కొక్కసారి వస్తాయండి. ఇప్పుడు మనకు మ్యాక్స్ అన్ని ఫ్రీగానే దొరికేస్తాయి ఇక్కడ మెడిసిన్స్ అన్ని. ఓకే. అంటే ఓటీసీ డ్రగ్స్ అయితే దొరికేస్తాయి, అంటే ఓవర్ ది కౌంటర్. మనకు ఏదైతే ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉన్నాయో లైక్ బేసిక్ డ్రగ్స్ లైక్ పారాసిటమాల్ కానీ అవి దొరికేస్తాయి మనకి ఇక్కడ. ఓకే. కొన్ని స్పెషల్ కేసెస్లో కొంతమంది పేషెంట్స్కి కొన్ని స్పెషల్ డ్రగ్స్ రావాల్సి వస్తుంది. అవి మన దగ్గర మ్యాక్స్ చాలా వరకు అవైలబిలిటీ ఉన్నాయి. 180 డ్రగ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనకు. అందులో మనకు పేషెంట్ ఏదైతే సపరేట్గా సార్ ప్రిస్క్రైబ్ చేస్తారో అది ఒకవేళ లేకపోతే ఏరియా హాస్పిటల్ గోల్కొండకి మనం రిఫర్ చేస్తాం. అక్కడ మల్టీ స్పెషాలిటీ అది. సో అక్కడ మనకు అన్ని మెడిసిన్స్ దొరికిపోతాయి. ఒకవేళ ఇక్కడ దొరకని పక్షంలో అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. రైట్. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇది మన దగ్గర లేదు. మనం ఇది ఎక్కువ ఫ్లోలో ఎక్కువ ఉండదు. మనకు ఓన్లీ టాబ్లెట్స్ ఉంటాయి. మనకు ఇంజెక్షన్స్ ఏమి ఉండవు. ఇంజెక్షన్స్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ మాత్రమే. ఇది కావాలి అని అంటే గోల్కొండ హాస్పిటల్లో దొరికేస్తాం, అక్కడికి వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు నేనైతే ఎంత డోస్ వేసుకోవాలి ఇది? ఇప్పుడు ఇది మీరు 15 ml 2 times వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే చిన్నపిల్లలకి బేస్డ్ ఆన్ ఏజ్ ఇంకా వెయిట్ అని బట్టి మనము డోసేజ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒక 10 years లోపు ఉన్న పిల్లలు 10 years లోపు పిల్లలకి అని అంటే ఇప్పుడు మనము వాళ్ళ వెయిట్ని చూస్తాం సార్. ఇప్పుడు 10 years బేబీస్కి ఈజీగా మనకు ఒక 12 to 14 kilos ఉన్నారనుకోండి. సో వాళ్ళకి మనం 5 ml వరకు ప్రిస్క్రైబ్ చేస్తాం సార్. ఓకే. 5 ml 2 times వేయాలి. వెయిట్ ఇంకా తక్కువ ఉంటే కనుక ఇంకా తక్కువ ఉంటే ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ కూడా ఉంటాయి. మనము 6 months to 1 year నుంచి మనం వేస్తాం. 6 months వాళ్ళకి అవసరం లేదు మామూలుగా అయితే. 1 year అబౌవ్ వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి మనం ఈ డ్రగ్ అనేది ప్రిపేర్ చేస్తుంటాం. కఫ్ ఎక్కువ ఉన్నది అంటే ఇవి సిట్రిజిన్ టాబ్లెట్స్ డైలీ 2 times వేసుకుంటే సరిపోతుంది. కోల్డ్ అనేది తగ్గిపోతుంది అంతే. రైట్. సో మొత్తానికి నాకు మెడిసిన్ అలాగే టానిక్ ఇచ్చారనమాట, సిరప్ ఇచ్చారు. సో ఈ రెండు పనిచేస్తాయని చెప్పారు. సో ఇంజెక్షన్కి సంబంధించి డైక్లోఫెనాక్ ఇక్కడ అందుబాటులో లేదు, ఏరియా హాస్పిటల్ గోల్కొండ వెళ్ళమని రిఫర్ చేశారు. సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే ల్యాబ్స్కి సంబంధించో లేదంటే ఇక్కడున్న మెడిసిన్స్ మనం తీసుకున్నాం కాబట్టి సో ల్యాబ్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇక్కడున్న స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో అది మా జర్నలిస్ట్ రఫీ మాట్లాడతాడు ఇప్పుడు ఒకసారి. ఈరోజు చూసుకుంటే ఫిలిం నగర్ బస్సు దవాఖాన ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. నేను వసంత్ గారు అయితే రావడం జరిగింది. వసంత్ గారు మొత్తం కూడా క్లియర్గా చూపించారు మీకు వీడియోలో ఎలా వెళ్ళాలి, ఎలా ప్రొసీజర్ ఏంటి, తర్వాత డాక్టర్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఓపీ ఎలా తీసుకోవాలి, మెడిసిన్కి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మెడికల్ ఎలా తీసుకోవాలి, తర్వాత టెస్టులు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో అయితే మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కోట్లు 10,000 నుంచి 20,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది మనకి తెలంగాణకి. ఇంత బడ్జెట్ పెట్టుకుని కూడా మనకి మంచి వైద్యం అందిస్తున్నారు. బస్సు దవాఖానాల కానుంచి గాంధీ హాస్పిటల్, ఉస్మానియా ప్రతి హాస్పిటల్ కూడా మంచి వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రజల్లో ఒక అపోహ మిగిలిపోయింది, ఇది మంచిగా ఉండట్లేదు, సరిగా చూడట్లేదు, ఫ్రీ వైద్యం అని చెప్పి. అయితే దీని మీద ఉన్న ఏదైతే దుష్ప్రచారాలు ఉన్నాయో
దీన్ని రూపు మాపాలని చెప్పి మనం ఏదైతే మన అభినవ్ భారత్ ఛానల్ ఉందో అభినవ్ భారత్ ఛానల్ ద్వారా అయితే మా వంతు మేము ప్రజలకి ఉచిత వైద్యం ఏడ దొరుకుతుంది, ఎలా అప్రోచ్ అవ్వాలని అయితే చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనతో అయితే పిహెచ్ఎన్ మేడం ఉన్నారు. మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ప్రజలు ఎలా వస్తున్నారు, ఏ డిసీజుల మీద వస్తున్నారు, ఓపీలు ఎన్ని అవుతున్నాయి, ఇవంతా చెప్పండి. సార్ మా దగ్గర 80 to 90 వరకు డైలీ ఓపీ అవుతుందండి. 80 to 90 మెంబర్స్ వస్తారు. మామూలుగా సీజనల్ డిసీజెస్కి అయితే అన్నీ చేస్తాం సార్. తర్వాత మా దగ్గర బుధవారము శనివారము చిన్నపిల్లలకు 0 to 16 years వరకు ఇమ్యునైజేషన్ ఫ్రీ సార్. మా దగ్గర ఫ్రీ సర్వీస్ ఇస్తాము. ఇక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు, తర్వాత ఫీల్డ్ వర్కర్స్ ఒక 6 members ఏఎన్ఎంస్ ఉంటారు సార్. అయితే ఇక్కడ ల్యాబ్ కూడా ఉంటుందండి. ఈ మా తెలంగాణ యూపీహెచ్సిలో 132 పరీక్షలు చేస్తారండి. ఓకే, 132 వైద్య పరీక్షలు అయితే ఫ్రీయా మేడం? ఫ్రీ సార్ 132. మొత్తం మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపీ రాపించుకున్నప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ కావాలా, లేదంటే ఆధార్ కార్డ్ మొత్తం చూపించాల్సి ఉంటుందా? ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు సార్. నంబర్ తోటి మేము ఎందుకంటే ఆన్లైన్ చేయాల్సి వస్తుంది సార్. ఖచ్చితంగా ఆధార్ నెంబర్ కావాలి సార్. ఒకవేళ మర్చి వచ్చినామంటే కూడా సరేలే ఇప్పుడైతే మేము ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకొని రమ్మని చెప్తాం సార్. వాళ్ళకు ఆధార్ నెంబర్ లేకున్నా కానీ మేము సేవలు అందిస్తాం సార్. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చినప్పుడు మాకు కూడా ఆన్లైన్ కావాలంటున్నారు కాబట్టి ప్రతిదానికి మేము ఆధార్ నెంబర్ ఖచ్చితంగా తీసుకుంటాం సార్. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ హాస్పిటల్లోనే జరుగుతుంది ప్రతి రోజు సార్. గర్భిణీ అయిన మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు, డెలివరీ అయిన తర్వాత పిఎన్సీ కేర్ ఉంటుంది సార్ 42 days. అప్పటి వరకు కూడా మేము సేవలు అందిస్తాం సార్. గర్భిణీ స్త్రీకి హైటు వెయిట్ హెచ్బి, తర్వాత ప్రతి నెల 12 weeksలో ఒకటి, తర్వాత సెకండ్ విజిట్ ఒకటి, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఇక్కడ నుంచి హయ్యర్ సెంటర్స్ కూడా వాళ్ళను పంపిస్తాం సార్. తర్వాత వాళ్ళతో పాటు ఏమన్నా హై రిస్క్ కేసెస్ ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నా కానీ మా దగ్గర ఉన్న ఆశాలతో పాటు, తర్వాత సిస్టర్లతో పాటు, వాళ్ళని గర్భిణీ స్త్రీలతో పాటు వీళ్ళని ఇచ్చి హయ్యర్ సెంటర్లకు పంపిస్తాం సార్, రెఫర్ చేస్తాం. థ్యాంక్ యూ. చూశారు కదా, మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా సరే, ఏ డిసీజ్ వచ్చినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న పిహెచ్సియు దగ్గర కానీ ఏదైతే మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడికి వెళ్ళడం ద్వారా, నేను ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాల నుంచి అయితే ఈ హాస్పిటల్కి వస్తూ ఉన్నా. నేను వచ్చినప్పుడల్లా ఏంటంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి ఫ్రీగా ఓపీ ఉంటుంది, డబ్బులు కట్టే పని లేదు. ఓపీ తీసుకున్న తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు, సార్ని కన్సల్ట్ అయిన తర్వాత మనకి ఏదైతే వ్యాధి ఉందో దానికి సంబంధించి చూసి మెడిసిన్ రాస్తారు. మెడిసిన్ తర్వాత పక్కనే ఉన్న మెడికల్ ఉంటుంది పక్కనే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా మెడిసిన్ కూడా ఇస్తారు మనకి. ఒక ఇన్ కేసు మనకి ఏదైనా టెస్టులు చేయాల్సి ఉంటే ఆ టెస్టులకు సంబంధించింది కూడా పక్కనే ల్యాబ్ ఉంది వీళ్ళకి, గవర్నమెంట్దే ల్యాబ్. అక్కడ వెళ్ళిన తర్వాత 132 టెస్టుల వరకు కూడా ఫ్రీగా చేస్తారైతే మేడం చెప్తున్నారు. ఎవరైతే ఆర్థికంగా వెనకబడతారో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఎక్కువ డబ్బులు అయితే పెట్టాల్సి ఉంటుంది. డబ్బు లేని పరిస్థితుల్లో కూడా బంగారం కుదో పెట్టుకుని మరి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి హాస్పిటల్లో మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మొత్తం కేర్గా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఇలాంటి హాస్పిటల్ గవర్నమెంట్ మన కోసం ప్రొవైడ్ చేసి ఇలాంటి హాస్పిటల్ మనం ఉపయోగించుకోవడం మంచిది. ఇలాంటి వీడియోలు మరిన్ని అయితే మీకు అభినవ్ భారత్ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.